ఎస్సీఓ భద్రతా మండలి కార్యదర్శుల సమావేశంలో పాల్గొనడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా వెళ్లారు. బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడమే కాకుండా ఇరు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు దోవల్. ఈ సందర్భంగా దోవల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. మల్టీలాటరల్ వ్యవస్థలో చైనాతో సహకారాన్ని మరింత బలపరిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఎస్సీఓ చైర్మన్ గా చైనా చేపట్టిన కార్యక్రమాలను భారత్ సంపూర్ణంగా మద్దతిస్తుందని తెలిపారు. భారత్లో జరగబోయే 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధి చర్చలో భాగంగా వాయింగ్ యీతో సమావేశం కోసం ఎదురు చూస్తానన్నారు. ఈ సందర్భంగా చైనా రాయబారి షూ ఫెహంగ్ మాట్లాడుతూ చైనా భారత సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని అన్నారు. ఏవైనా కీలక అంశాలను చక్కబెట్టుకోవడం ద్వారా సరిహద్దులో శాంతి నెలకొల్పగలమని అన్నారు. ఈ సందర్భంగా చైనా భారత్లను ఉద్దేశిస్తూ డ్రాగన్, ఎలిఫెంట్ కలిసి నాట్యం చేస్తేనే విజయవంతమైన ఫలితాలు సాధ్యపడతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఇరు దేశాల ప్రతినిధులు భేటీ కావడంతో ఈ సమావేశం కీలకంగా మారింది.